నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు 3 జిల్లాల్లో జగన్ బస్సు యాత్ర. చోడవరం, పి గన్నవరం, పొన్నూరులో సభలు. ఇవాళ కర్ణాటకకు సీఎం రేవంత్ రెడ్డి. గురుమిట్కల్ స్టేడియంలో కాంగ్రెస్ సభకు హాజరు. ప్రచారంలో దూకుడు పెంచిన కేసీఆర్. నేడు ఖమ్మంలో రోడ్ షో. కొనసాగుతున్న టీడీపీ ప్రజాగలం యాత్ర. నేడు డోన్, నందికొట్కూరులో చంద్రబాబు సభలు. తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు. కొత్తగూడెంలో ప్రచార సభకు నడ్డా హాజరు. హైదరాబాద్ పై చెన్నై విక్టరీ. 78 పరుగుల తేడాతో గెలుపు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. ఏపీలోని ఎన్డీఏ కూటమికి రెబల్స్ టెన్షన్ ఉంది. కూటమికి 5 చోట్ల రెబల్స్ నామినేషన్ వేశారు. ఉండి, పోలవరం, కావలి, నూజివీడు, గన్నవరంలో టికెట్ రాకపోవడంతో రెబల్స్ బరిలోకి దిగుతున్నారు. ఉండి నుంచి రెబల్ అభ్యర్థిగా శివరామరాజు నామినేషన్ వేశారు. అలాగే కావలి నుంచి రెబల్గా పసుపులెట్టి సుధాకర్, పోలవరం నుంచి రెబల్గా సూర్యచంద్రరావు నామినేషన్ వేయగా, నూజివీడు నుంచి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం నుంచి కొర్రపూలు శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో నామినేషన్లు ఉపసంహరించుకుంటారా, కొనసాగుతారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. వైసీపీ అధినేత ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధంతో ప్రజల్లోకి వెళ్లారు. మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. అనంతరం మేమంతా సిద్ధం మళ్లీ విడత ప్రచారం ప్రారంభించారు. నిన్న తాడిపత్రి వేదికగా జగన్ 2వ దశ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు ఆయన. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రానున్నారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట బస్టాండ్ రోడ్లో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక్కసారి మాత్రమే జగన్ జిల్లాకు వచ్చారు. అది కూడా రావులపాలెం జాతీయ రహదారిపై అభివాదం చేసుకుంటూ కాకినాడ వెళ్లారు. ఇప్పుడు 2వ విడత సీఎం జిల్లాకు వస్తున్నారు. జిల్లాలోని ముఖ్య కూడలిగా భావించే అంబాజీపేటలో జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనతో ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కోనసీమ జిల్లాకు సంబంధించిన జగన్ బస్సు యాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. చక్రధర్. సోని, గుడ్ మార్నింగ్ అమ్మా. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వసారి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల మధ్యలో కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వస్తున్నారు. ఇది 2వ పర్యటన. అయితే మొదటి పర్యటన అది ఊరికి అలా రావులపాలెం వచ్చి జాతీయ రహదారి నుంచి వెళ్ళిపోయారు. ముందు నిజానికి
రావులపాలెంలో బహిరంగ సభ ఉంటుంది అనుకున్నారు. అయితే అంతకు ముందు రోజు కాక అంతకు ముందు రోజే 2 రోజుల ముందు విజయవాడలో రాయి దాడి జరగడంతో ఆ బహిరంగ సభని వాయిదా వేశారు, క్యాన్సిల్ చేశారు, రద్దు చేశారు. దాంతో ఆయన అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయారు. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ఇదే మొదటి సభ కింద మాట్లాడుకోవాలి. అమలాపురానికి అంటే కోనసీమకి మధ్యలో ఉండే అంబాజీపేట, అక్కడ హై స్కూల్ దగ్గర ఉన్న సెంటర్ లో ఇవాళ బహిరంగ సభ జరుగుతుంది. 12 నుంచి 1 గంట లోపు వస్తారని చెప్తున్నారు. ఆ సభ అనంతరం జిల్లాలో రాజకీయ పరిణామాలు మారతాయి అంటున్నారు. ఎందుకంటే సీఎం ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఈ లోకల్ గా ఉండే సమస్యల గురించి కానీ, లోకల్ గా ఉండే ఇతర విషయాల గురించి కానీ మాట్లాడితే రాజకీయ పరిణామాలు మారుతాయి. అలాగే అభ్యర్థులకి వాళ్ళ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ బలం చేకూరుతుంది అంటున్నారు. ఇదంతా ఒకవైపు ఉంటే, రెండో వైపు ఈ అభ్యర్థులు కూడా ఈ సభని సక్సెస్ చేయడం కోసం అని చెప్పి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలు వాళ్ళు ప్రజల్ని ఇక్కడి నుంచి తరలించడం కోసం, ఆ సభకి తరలించడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ సభకి ఇవాళ బహుశా నేను కూడా 1,00,000 అలా వస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ ప్లేస్ కూడా చిన్నది, చిన్న ప్లేసే కాబట్టి ఆ ప్లేస్ లోకి అంతమందిని ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి వస్తున్న ఈ సభ ప్రభావం, బహిరంగ సభ ప్రభావం జిల్లాలోని 7 నియోజకవర్గాల మీద పడుతుంది. ఎందుకంటే ఇది మొదటి సభ, ఇది ప్రకటించిన తర్వాత మొదటి బహిరంగ సభ. అంతకు ముందు వచ్చారు కానీ సభ ఎప్పుడు జరగలేదు కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా 7 నియోజకవర్గాల మీద ఉంటుందని ఆ పార్టీ నాయకులు, అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఉంటుంది కూడా. ఎందుకంటే ఇంతకు ముందు 2 సార్లు చంద్రబాబు నాయుడు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి రాకపోవడము, ఆయన రాక కోసం అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తున్నారు. సో ఈ సభకి సంబంధించి రాజకీయ పరిణామాల మీద చాలా ఆశలు ఉన్నాయి ఈ అభ్యర్థులకి కానీ, పార్టీ నాయకులకి కానీ. ఆయన వచ్చి ప్రసంగించి జిల్లాలో ఉన్న అనేక సమస్యలు, కొన్ని సమస్యలు తీరని సమస్యలు, కొన్ని రైల్వే ప్రాజెక్టు కావచ్చు, అలాగే ఇతర సమస్యలు, కొబ్బరి రైతుల సమస్యలు కానీ వాటిని ప్రస్తావించి, ఎందుకంటే అంబాజీపేటలోనే కొబ్బరి పరిశోధనా కేంద్రం ఉంది. ఆ రైతులు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. వాటికి సంబంధించి కానీ ఇలాంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది. అది కనుక జరిగితే రాజకీయంగా పరిణామాలు మారతాయి, వైసీపీకి అనుకూలమైన పరిణామాలు ఉంటాయి అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు. ఇక ఏర్పాట్లకు సంబంధించి ఒక 1,00,000, 1,50,000, 2 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నారు. కాబట్టి నిన్న పొద్దున్న నుంచే కూడా కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు జనాల్ని తరలించేందుకు లేదా స్వచ్ఛందంగా వచ్చేందుకు ఏర్పాట్లు అవి చేస్తున్నారు. ముఖ్యంగా ఎండ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా తీవ్రంగా ఉంది. గడిచిన 20 రోజులుగా ఎండ తీవ్రంగా ఉంది. ఆ 12 గంటలకి జరగడంతో ఆ సభ ఎలాగా అనేది అదొక ప్రశ్నార్థకంగా ఉందమ్మా. రైట్, థ్యాంక్ యూ చక్రధర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు 2వ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం టీడీపీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 3:30 గంటలకు పట్టణంలోని వెంకన్ననాయనపల్లె రహదారిలో ఏర్పాటు చేసిన మైదానంలో హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకొని గాంధీ సర్కిల్లో జరిగే ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5-10 గంటలకు నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి హెలికాప్టర్లో చేరుకొని అక్కడి నుంచి పటేల్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. 7:50 గంటలకు మండ్ర శివానందారెడ్డి నివాసానికి చేరుకొని రాత్రి బస చేస్తారు.
ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలవడమే టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. అందుకు తగినట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న కమల్నాథ్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోని పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. తెలంగాణలో వరుసగా 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రేపు ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలవడమే టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లను గెలవడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణకు క్యూ కడుతున్నారని చెప్పవచ్చు. ఈ రోజు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ఇటు ఖమ్మము, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం 2 చోట్ల జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్ లో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనడమే కాకుండా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కుబ్దులాపూర్ నియోజకవర్గము, అదేవిధంగా నిజాంపేట ప్రాంతాల్లో రోడ్ షో కూడా జేపీ నడ్డా నిర్వహించనున్నారు. అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా భేటీ కానున్నారు. తెలంగాణలో అత్యధిక సీట్లు గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహరచన, అదేవిధంగా కార్యాచరణపై ఈ రోజు రాత్రి జేపీ నడ్డా ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ రోజు జేపీ నడ్డా హైదరాబాద్ లోనే బస చేసి ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలవడానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందించనున్నారు. రేపు నరేంద్ర మోడీ ప్రధాని కూడా జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగేటువంటి బహిరంగ సభకు హాజరు కానున్నారు. ముఖ్యంగా ఇటు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా బుధవారం హైదరాబాద్ కు రానున్నారు. ఈ ముగ్గురు నేతలతో పాటు ముఖ్య నేతలందరూ, ఇటు జాతీయ నేతలు, అదేవిధంగా కేంద్ర మంత్రులు సైతం ఇటు తెలంగాణలో జరిగేటువంటి బీజేపీ అభ్యర్థుల విజయం కోసం జరిగేటువంటి కార్యక్రమాలలో, బహిరంగ సభలలో, రోడ్ షోలలో పాల్గొని అత్యధిక సీట్లు గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహరచన చేయడంతో పాటు ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. సోని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతలు చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. నేడు కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి గుర్కిటల్లో ఆయన కాంగ్రెస్ సభలో పాల్గొనున్నారు. సాయంత్రం సేడంలో ప్రచార సభకు హాజరు కానున్నారు. అటు పార్టీ అగ్రనేత ప్రియాంకతో కలిసి ప్రచార సభలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో బస్సు యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన నేడు ఖమ్మం బస్సు యాత్రలో పాల్గొనున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కార్నర్ మీటింగ్ కు హాజరవుతారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఖమ్మం సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నారు. గుంటూరు జిల్లా తూళ్లూరు మండల పరిధిలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు ఎక్కడా ఎప్పుడు ఆపేది లేదన్నారు. మేకతోటి సుచరిత 25,000 వరకు జీతం ఇచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగులకు నవరత్నాలు అందేలా సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ ప్రాంతాన్ని శాసన రాజధానిగా ప్రకటించారన్నారు సుచరిత.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి 2 దశల పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు 3వ విడత ఎన్నికల బరిలోకి అన్ని పార్టీల నేతలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఇవాళ రేపు మహారాష్ట్ర ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 6 బహిరంగ సభలు జరగనున్నాయి. ఈ రోజు షోలాపూర్, కరాద్, పూణేలలో జరిగే ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. రేపు మల్షిరాస్, ధారాషివ్, లాతూర్లలో జరిగే సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తారు. మొత్తం మీద మహారాష్ట్ర ప్రధానమంత్రి 6 సభలకు హాజరవుతారు. మూడో విడత లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థుల కోసం మరో 2 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో 6 సమావేశాలు నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఆయన ఈరోజు 3, రేపు 3 సమావేశాలు నిర్వహించనున్నారు. మహాయుతి అభ్యర్థికి ప్రచారం చేసేందుకు నేడు షోలాపూర్, కరాడ్, పూణేలలో, రేపు మల్షిరాస్, ధారాషివ్, లాతూర్లలో ప్రచార సభలు నిర్వహించనున్నారు. షోలాపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ మహాయుతి అభ్యర్థి రామ్ సత్పుటే ప్రచార సభ మధ్యాహ్నం 1:30 గంటలకు హోమ్ గ్రౌండ్లో జరగనుంది. 3:45 గంటలకు కరాడ్లో ఉదయన్ రాజే బోసలే ప్రచార సభ, సాయంత్రం 5:45 గంటలకు రేస్ కోర్స్ మైదానంలో పూణే సమావేశం నిర్వహిస్తారు. పూణే నుంచి మహాకూటమి అభ్యర్థి మురళీధర్ మెహోల్, మావల్ నుంచి శ్రీరంగ్ బర్నే, బారామతి నుంచి సునేత్రా పవార్, షిరూర్ నుంచి శివాజీరావు అధరావు పాటిళ్ల ప్రచారం కోసం హడప్సర్లలో ఈ సమావేశం జరగనుంది.